ఇదేమైనా అంటే రేవంత్ రెడ్డి గారి మీద ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ కానీ ఆయన పదవికి ముప్పు ఏర్పడుతుంటారా ఏమన్నా? రేవంత్ రెడ్డి గారి సీఎం పోస్ట్ మీద ఇటువంటి అంటే వీళ్ళందరికీ మరి శత్రువులు ఎక్కువ మంది అయిపోతున్నారండి. అంటే శత్రువులు ఉండాలని చెప్పేసి ఈ సమాజాన్ని క్షీణించేటువంటి సపోర్ట్ చేస్తే ఆ పదవి ఎందుకు ఉండాలా? నేను అందుకే చెప్పా, రేవంత్ రెడ్డి పులిమిని సవారు చేస్తున్నాడు. పులిమిని సవారు చేస్తున్నాడు. ఆ పులి మధ్య దిగితే అది తినేస్తుంది, దిగకుండా కూర్చుంటే అడవిలో తీసుకెళ్తారు. ఇప్పుడు నా తాత్పర్యం ఏంటి? అడవిలోకి తీసుకెళ్తారు, ప్రజలకు తీసుకెళ్తుంది ఆ పులి. మీరు పులిమిని సవారు చేస్తున్నారు, ఆ పులి అడవిలోకి తీసుకెళ్తుంది, మనం తీసుకోదు, మన జనంలోకి తీసుకెళ్తుంది. నువ్వు మధ్య దిగినావు అనుకో, వీళ్ళు తినేస్తారు. కాబట్టి యూ గో విత్ ది పీపుల్, ఇది ఆబ్బాకు మధ్యలో ఆగితే మనం అయిపోతుంది చెప్పచ్చు. అది మా ఉద్దేశం. పదవి జనం వస్తుందంటారా, అది ఫైట్ చేస్తారు, జనం సపోర్ట్ వస్తుంది కదా. మంచి పని చేస్తున్నప్పుడు జనం కోరుకుంటారు. ఆ తర్వాత మా డిమాండ్ కూడా, మల్లారెడ్డి ఉన్నాడు, ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తం చెరువులు కట్టేశాడు. అవును. పల్లా రాజేష్ రెడ్డి ఉన్నాడు, ఆయన అట్టే కట్టేశాడు. ఇప్పుడు ఏమంటారు, మీరు టేబుల్ తెండి కొలుచుకోండి అంటారు. చెరువులు మొత్తం మట్సం పూజ చేసి బిల్డింగ్ కట్టాక టేబుల్ తీసి ఏడ కొలుచుకోవాలా? చెరువులు దమ్మనే లేదు అక్కడ, ఏడ కొలుచుకోవాలా? ఇది పేరు చెప్తున్నారు. ఎంఐఎం వాళ్ళు ఏం చెప్తారు, ప్రభుత్వ ఆఫీసులు కూడా చెరువులో ఉన్నాయి, దాన్ని కూడా మీరు కూల్ చేస్తారని అడుగుతున్నాడు. ప్రభుత్వం కట్టినటువంటి బిల్డింగ్స్ అన్ని ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడతాయి, ప్రజాసేవకు ఉపయోగపడతాయి. అదే వ్యాపారం చేసుకోవడంలా. అవును. మీరేమో మెడికల్ కాలేజీ కట్టుకున్నారు, ఇంజనీరింగ్ కాలేజీ కట్టుకున్నారు, ఫామ్ హౌస్ కట్టుకున్నారు, కన్వెన్షన్ హాల్స్ కట్టుకున్నారు. దీనికి గవర్నమెంట్ ఒకటేనా? అది మేము ఒప్పుకోము. అయితే ఒకటి గవర్నమెంట్ ఉంటే అది అఖిలపక్షం వేసి ముఖ్యమంత్రి క్లారిఫై చేయాలి. ఆయన కట్టినటువంటి ప్రభుత్వ ఆఫీసులు ఉంటే దానికి ప్రత్యామ్నాయంగా ఆ చెరువు అనే చోటు తెలిపిస్తాడా? అది అఖిలపక్షం వేసుకొని మాట్లాడుకోవాలా. అంతేగాని ఈ ప్రైవేటు కబ్జాదారులు ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాన్ని పోటీ పెట్టి అదే బతికిపోవడం అనేది అవకాశం. నేను దాన్ని అంగీకరించాను. ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజీలు ఆల్రెడీ కట్టిస్తారండి, అవి కూడా కూల్చితే మరి స్టూడెంట్స్ ఏమైపోతారు? కూలిస్తే వాళ్ళకి జాగాలు చాలా ఉన్నాయి కదా, లేకపోతే ఒక పని చేయాలా? తెలుసు, మరి అఖిలపక్షం చెప్తాము. వాళ్ళు ఎంత జాగా ఆక్రమించారు, ఇంకొక చోట భూములు కొని చెరువులు తయారు చేసి ఇవ్వని చెప్పండి. ఓకే. ఇప్పుడు ఒక అదే ప్రాబ్లం అయితే, అదే వాళ్ళు ఎన్ని ఎకరాలు ఆక్రమించారో అన్ని ఎకరాల భూమి కొని చెరువులు తయారు చేసి ఇవ్వని చెప్పండి. అంతేగాని నేను బిల్డింగ్ కట్టేసాం కదంటే అక్రమార్చన ఉంటే ఇప్పుడు ఆకుపోయి చేయడం లేదా, బ్లాక్ మనీ ఉంటే హ్యాండ్ ఓవర్ చేసుకోవడం లేదా? అంతే, అక్రమార్చన నేను స్వాధీనం చేసుకోవాలి గవర్నమెంట్, ఇంకొక మార్గం లేదు కదా. అంటే పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకా చాలా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ ఉన్నారండి, ఎంఐఎం వాళ్ళు ఉన్నారండి, చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళే. అయితే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా రేవంత్ రెడ్డి నేను గట్టిగా నిలబడతా అని చెప్తా ఉన్నాడు. ఓకే. నేను కృష్ణుడు నాకు ఇచ్చిన కృష్ణాష్టమి రోజున కృష్ణుడే నాకు శక్తి ఇచ్చాడు అంటున్నాడు. కృష్ణుడు శక్తి ఇచ్చిండొచ్చు, కృష్ణ జన్మస్థానం గుర్తుపెట్టుకో. ఆ కృష్ణ జన్మస్థానం బాగా చేసి మీరు వాడిని పంపిస్తారు జైలుకి, మీరు మొత్తం తెలుసుకోండి. ఓ అలాగా జన్మస్థానం కూడా కృష్ణ జన్మ అంటే ఇది జైలు. అవును కదా, కృష్ణ జన్మస్థానం అంటే జైలు అనమాట. కృష్ణ అంటే కృష్ణ 10,000 మంది పెళ్ళాలు ఉన్నారండి, అంటే 10,000 మంది పెళ్ళాలు చేసుకుంటారా? కృష్ణాష్టమి అంటే మరి కృష్ణ జన్మస్థానం ఉంది, జైలు ఉందండి, దాన్ని కూడా బాగా చేయండి. మీరు మీకు చేత అయితే వాళ్ళని జైల్లో పెట్టండి, వాళ్ళందరికీ నేను జైల్లో పెడితే జైలుకి పోయండి, కానీ జైలు మాకు శుభ్రంగా ఉండాలి. అది ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్సీ అనంతబాబు గారు అని చెప్పేసి ఆయన మీద ఒక వీడియో వచ్చిందండి. అది అంటే మహిళతో లైంగికంగా వేధించారు అటువంటి వీడియో. ఆంధ్రది కదా? ఆంధ్రదండి. అవును. అది ఏంటి సార్, మీరు అంటే ఒక రాజకీయ నాయకుడు ఆయన ఎమ్మెల్సీ ఉండి దువ్వాడ శ్రీనివాస్ ఒక ఆయనమో మా పెద్ద గొడవలండి ఎమ్మెల్సీ. అవునండి, ఇప్పుడు రాజకీయాలలో అవినీతి మోరల్స్ అవన్నీ పోయినాయి. ఇప్పుడు పెళ్లి చేసుకొని విడాకులు వేరు, పెళ్లి చేసుకొని ఎక్స్ట్రా కాపరా పెట్టడం వేరు. ఇవన్నీ విడాకులు ఇచ్చుకొని ఇంకో పెళ్లి చేసుకుంటే తప్పేమీ లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, విడాకులు ఇచ్చాడు, ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఆయన అనవసరంగా ఆయన అన్యాయంగా ముగ్గురు పళ్ళాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి బోర్డు కొట్టుకుని పోయాడు. అది కరెక్ట్ కాదు. ఓకే. విడాకులు ఇవ్వకుండా పెళ్ళ భార్య ఉండి ఎల్లిగా సంసారం చేసే వాళ్ళపైన యాక్షన్ తీసుకో. మోరల్స్ ఇప్పుడు వాళ్ళంతా ఆ మోరల్స్ కిందకు వస్తారు. దాన్ని ఆ రాష్ట్ర పార్టీ నాయకులు ఖండించాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తే నష్టం వస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ అనంతబాబు కానీ దువ్వాడ శ్రీనివాస్ కానీ అంటే మోరల్స్ లేవంటారా వీళ్ళకి? మోరల్స్ ఉంటే ఆపరేట్ చేస్తారండి. మోరల్స్ ఉంటే ఆపరేట్ చేస్తారు. అంటే వైసీపీ నాయకులు బయటకు వచ్చింది ఆ రెండే, ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ పైన, అవి బయట రాలా. మోరల్స్ లేవని క్లియర్గా అర్థమైంది. వాళ్ళ బాధ్యత చెప్తాను కదా, నేను చెప్పేది కాదు, ఇంకో చెప్పేది కాదు కదా. అలాంటప్పుడు
వాళ్ళు అధిష్టానం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. అధిష్టానం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే అధిష్టానం కూడా వాళ్ళతో ఈక్వేట్గా కట్టేయాల్సి వస్తుంది. అందుకే ఓడిపోయారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు అనేసి ప్రజలు అనుకుంటున్నారండి. అంటే ఇటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. అది ఒకటి కాదు, జగన్మోహన్ రెడ్డికి 1,90,000 కర్ణుడికి 5 శాపాలు ఉన్నాయో 5 శాపాలు ఆయనకు ఉన్నాయి. పదవి స్వీకారం చేసిన వరకుని ఆయన అన్ని తప్పులే చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రజలు చేతరించేశారు. అయితే 151 సీట్లు వచ్చినటువంటి జగన్కి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వనంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 సీట్లు అట్లా వస్తాయండి. కేవలం 11 సీట్లే. మరి అన్యాయంగా ఈ భారతదేశం ఎవరికి అంత గది పట్ల. ఒకసారి తమిళనాడు బట్టి జరిగింది ఒకటి, ఎంతమంది జరగలేదు, ఫస్ట్ టైం. దాన్ని బట్టి అర్థం దానికి ఎంత తప్పులు చేశాడు తెలిసిపోయింది. చెప్పాలంటే చాలా ఉన్నాయి. చెప్పాలంటే ఇప్పుడు పరిమితి టైంలో నేను చెప్పలేదంటే, ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు ఎప్పుడైతే ప్రజాదర్బార్ను పగలగొట్టాడో అక్కడి నుంచి ఆయనకి సంధి చుట్టుకుంది. ఆయన చివరి దాకా కూడా అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆయన జనం వాళ్ళ కాలే. ఇంత సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఇస్తే కూడా ఓట్లు పడలేదు. ఓడిపోవడం టీఆర్ఎస్ ఓడిపోయింది. వాడు కొన్ని సీట్లు వచ్చినాయి. అవునండి. మరి అంత అన్యాయంగా 11 సీట్లు రావడం ఏంటంటే 5 ఏళ్ళు పరిపాలన సాగించిన తర్వాత. దాన్ని బట్టి ఆమూలాగ్రం సర్వతోముఖంగా చేసేటువంటి తప్పులు ఆయనకి మెడ చుట్టుకుంది. అంటే మొత్తం ఆయనకి ఎందుకు తెలియదు అంటారు? అప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, ఇలా చెప్తారు. రాజకీయాలలో ఒకటే అహంభావం, అవినీతి, నియంతృత్వం, ఈ 3 ఉండేవాడు ఎవడు బాగుపడడు. ఆ 3 ఆయన మూర్తి పోయించి ఉన్నాయి ఆయన దగ్గర. అవినీతి పెరిగింది, కేవలం అవినీతి చేయాల్సిన పనిలే. ఆయనకి ఆల్రెడీ డబ్బులు బాగున్నాయి, కానీ బాగా అవినీతి పెరిగింది కింద నుంచి పైదాకా. తర్వాత నియంత్రపోకర ఏ బుద్ధిమానులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎవరిని అలవ్ చేయకుండా ఆయన ఒకటి ఏకచక్రాధిపతిగా పరిపాలించడం జరిగింది. అహంభావం, నా అంతటా ఉన్నాడని అహంభావం. రాజకీయాల్లో కరప్షన్ కెన్ బి టాలరేటెడ్ దెన్ ది అరగెన్సీ. ఓకే, అహంకారం. ఇప్పుడు మరి కేసీఆర్కి అదే వచ్చిందన్న పరిస్థితి. అదే పని ఇది కూడా అదే వచ్చింది. ఇప్పుడు భారతదేశంలో ఎవరు కానీ రైతు బంధు ఎంతవరకు ఎవరు ఇలా ఫస్ట్ టైం ఇచ్చాడు. ఆయన ఎందుకు ఓడిపోయాడు? అహంభావం, అవినీతి, ఈ రెండే దానికి చుట్టుకున్నాయి. ఎవరికైనా చూడండి భారతదేశంలో ఎక్కడ కానీ అహంభావం, అవినీతి, ఈ 2 ప్రధాన శత్రువులు. అవి ఉండేవాడు ఎవడు బాగుపడాడు. తాత్కాలికంగా ఉపయోగపడుతుంది. నియంతృత్వం పోకడ. నియంతృత్వం ఏముందంటే ప్రతిపక్షం అనేది లీగల్ యాక్సెప్టెడ్, అధికారపూర్వకంగా ప్రతిపక్షం అనేది గుర్తించబడింది కాన్స్టిట్యూషన్లో. అట్లాంటి ప్రతిపక్షాన్ని నువ్వు అలవ్ చేయవు, మాట్లాడినేవు, వాళ్ళతో మీటింగ్ పెట్టవు. ప్రతిపక్షం ఏం మాట్లాడండి? ప్రజల సమస్య మాట్లాడతారు కదా. వాళ్ళ స్వార్థ సమస్య మాట్లాడితే తప్పు, ప్రజల సమస్య మాట్లాడతారు, తప్పే ఉంది. ప్రజలు 3 కోట్ల మంది జనం చెప్పుకోరు కదా. మరి ప్రతిపక్షం చెప్తుంది వినాలి కదా. వాళ్ళని పిలవకపోతే, మీటింగ్ పెట్టకపోతే, వాళ్ళ అభిప్రాయం తెలుసుకోకపోతే, చివరిగా మేము ఉద్యమాలు చేస్తే ఉద్యమాలను ఇంటికానే ఆపేసేసి బంద్ చేసి పనిచేస్తున్నారు. ఆయన ఎక్కడ పర్యటనకు పోతే ముందే మొత్తం ఇళ్ళంతా తాళం వేసి పెట్టేస్తున్నారు, లోపల పెట్టేసి. నిజామాబాద్ బయటకు వస్తుంటే వాళ్ళ వందే మాగతల్లో నిజాం వస్తాడు హో అంటే పోయేవాడు, ఎవరు పట్టుకొని నిల్చునేవాడు. ఈయనైతే అసలు బయటకి రాకుండా తలుపులు తాళం వేయించేసాడు, ఆ చెట్లు నరికిచ్చేసాడు. చెట్లు ఏం చేసేయండి? చెట్లు నరికిచ్చేసాడు మొత్తం. విశాఖపట్నం అయితే చెట్లు నరికిచ్చేసాడు. ఎందువల్ల అంటారు చెట్లు నరికి? ఆ చెట్ల మధ్యలో ఎవరైనా దొంగలు ఉంటారేమో, ఈయనకి వ్యతిరేకులు ఉంటారేమో, వాళ్ళు ఏమైనా చేస్తారని సన్మానం. అంటే ప్రజల చేత ఎన్నుకోబడినవాడు అంత భయపడాల్సిన అవసరం ఉంది. అంత భయపడితే చెట్టుకో, పోలీసులు పెట్టుకో. చెట్లు నరికేసేది ఏంటి? దుర్మార్గం కదా ఇది. అట్లాంటి పాపాలు చాలా చేశాడు. అంటే ఈవీఎంలో ప్రాబ్లం అంటే ఈవీఎంలో అవన్నీ ఓడిపోయాక వచ్చే మాట్లాడండి. ఈవీఎంల పైన మాకున్న అనుమానం మాకున్నాయి. ప్రపంచంలో 127 దేశాల్లో ఈవీఎంలు బ్యాన్ చేశారు. అంత బ్యాలెన్స్ మీద పోతున్నారు. అట్లాంటప్పుడు మనం కూడా బ్యాలెట్ మీదకి పోవడం మంచిదని చెప్పేది మా ఉద్దేశం. అంటే ఈవీఎంలు పూర్తిగా వాళ్ళని మేనేజ్ చేశారు, ఈవీఎంలు తీసుకున్నారు అట్లేం లేదు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ఈవీఎం మేనేజ్ చేసి అన్నారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏకాలు చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ ఓడిపోయినాక ఈవీఎంలను పడుతున్నాడు. ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అయితే ఈవీఎం సిస్టమ్ మీద మాకు కూడా డౌట్ఫుల్ ఉన్నాయి, దాన్ని ఆపమని చెప్తున్నాము. అంతేగాని ఇప్పుడు ఓడిపోతే ఈవీఎంలు ఇన్ఫ్లుయెన్స్ అని, గెలిస్తే ఇన్ఫ్లుయెన్స్ అంటే అట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో సహజీవనం ఒకటి బాగా అంటే లివ్ ఇన్ రిలేషన్ కొత్తగా వచ్చిందంటే, మీరు ఎప్పుడు కూడా కుటుంబాలు బాగుండాలి, అందరూ కూడా అది అంటే మానవతా విలువలు ఉండాలని చెప్తుంటారు. చాలా సహజీవనాన్ని కొత్తగా ఇప్పుడు సొసైటీలో గౌరవప్రదం కోసం వీఆర్ లివింగ్ టుగెదర్ అంటున్నారు. లివింగ్ టుగెదర్ అది చాలా గొప్ప పదం. అది లివింగ్ పదానికి ఈక్వల్ టు ది రెడ్ స్టార్ ఏమంటారు, రెడ్ లైట్ ఏరియా కిందకి వస్తుంది అది. కానీ ఇప్పుడు సమాజం ఎట్టయిపోయిందంటే అదొక గౌరవం, లివింగ్ టుగెదర్ అని చెప్పేది. చాలా మంది ఆ పేరుతోటి బతుకుతున్నారు. అది ఎన్మోరం.
అది నైతికత కాదు. వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ తరుణ్ అని చెప్పేసి ఒక లావణ్య అని చెప్పేసి గొడవలు అవుతున్నాయి. ఉంటాయి. ఇప్పుడు భార్య పోయి పట్టుకొని కొడుతుంది, అని వీడిని కొడుతుంది, ఆమెను కొడుతుంది, ఏం చేయాలి మనం? సహజంగా